గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ఛానల్లో ఇంతకుముందు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి అన్న అంశం పైన 4 నిమిషాల వీడియోనో 5 నిమిషాల వీడియోనో చేశామండి. అయితే అందులో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వివరించలేదు. చాలామంది ప్రేక్షకులకు వచ్చిన డౌట్ ఏంటంటే, కొన్ని నక్షత్రాల వారిని అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఎందుకు వివాహం చేసుకోకూడదు, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టే అశ్విని నక్షత్రం వారికి ఏ నక్షత్రాల వారు అనుకూలమో, ఎందుకు అనుకూలమో, ఎన్ని పాయింట్స్ వచ్చాయో, 100%లో ఎంత శాతం వివాహ పొంతన అనుకూలంగా ఉందో చాలా క్లియర్గా వివరిస్తూ ఈ వీడియోస్ని చేస్తున్నానండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవచ్చా లేదా అన్న అంశం పైన వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. 1వ పాదం మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే, కృత్తికా నక్షత్రంలోని 1వ పాదం మాత్రమే మేషరాశిలో ఉందండి. 2, 3, 4 పాదాలేమో వృషభ రాశి కిందకు వస్తాయి. కాబట్టి కంపాటబిలిటీ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ వీడియోలో కేవలం కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన స్త్రీలు అశ్విని నక్షత్రంలో జన్మించిన మగవారిని వివాహం చేసుకోవచ్చా, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన మగవారు అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలను వివాహం చేసుకోవచ్చా అన్న అంశం పైన చాలా క్లియర్గా వివరిస్తానండి. ముందుగా ఈ వివాహ పొంతన అంటే ఏంటంటే, సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహం చేసుకోబోయే ముందు అమ్మాయి అబ్బాయి నక్షత్రాలను చూసుకుని వీరిద్దరికీ పొంతన కుదురుతుందో లేదో చూసుకుని మాత్రమే వివాహం చేసుకోవాలి. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కపక్కన పెట్టి 8 పాయింట్లను కన్సిడర్ చేస్తారండి. దానినే అష్టకోట గుణమేళనం అంటారు. అందులో వర్ణకోటం, వశ్యకోటం, దినకోటం, యోనికోటం, గ్రహమైత్రి, గణం, రాశికోటం, నాడీకోటం అని అష్టకోటాలను చూడటం జరుగుతుంది. ఈ 8 కోటాలకు కూడా 36 పాయింట్లు ఉంటాయి. ఒకవేళ అబ్బాయి అమ్మాయికి 18 పాయింట్ల కంటే తక్కువ మ్యాచ్ అయినాయి అనుకోండి, అంటే 1 నుండి 17 పాయింట్ల వరకు వచ్చినాయి అనుకోండి, వారు మాత్రం వివాహానికి అనుకూలం కాదండి. అంటే వారిద్దరూ వివాహం చేసుకోవటం అనుకూలం కాదు. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వారికి వివాహం చేయమని సూచిస్తారు. 18 నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వివాహం చేసుకోవచ్చు. ఆ వివాహ జీవితం అనేది యావరేజ్గా ఉంటుంది. 24 నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది చాలా అద్భుతమైన మ్యాచ్గా చెప్పవచ్చు. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అంటే అమ్మాయి అబ్బాయి జాతక వివరాలను బట్టి వారిద్దరి కంపాటబిలిటీ కనుక 32 నుండి 36 పాయింట్ల మధ్యలో వస్తే దానిని చాలా అద్భుతమైన మ్యాచ్గా చెప్పవచ్చు. వారిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చు. వారి వైవాహిక జీవితంలో కూడా చాలా తక్కువ సమస్యలు ఉంటాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుందండి. 100 మందిలో ఒక 10 మందికో 5 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ పాయింట్లు వస్తాయి. అయితే ముందుగా ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో అమ్మాయిని వివాహం చేసుకోవచ్చా లేదా అని చూద్దాము. ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం అనేది మేషరాశికి చెందుతుందండి. ఈ అశ్విని నక్షత్రం మేషరాశికి చెందినదే, కృత్తికా నక్షత్రంలోని 1వ పాదం కూడా మేషరాశికి చెందినదే. సాధారణంగా ఈ కృత్తికా నక్షత్ర జాతకులు ఎక్కువగా సిగ్గుపడతారు, నిరాడంబరంగా ఉంటారు. కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మించిన మగవారే వారి వైవాహిక జీవితంలో ఎక్కువగా చొరవ తీసుకోవాలి. మీరు ఇక్కడ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న అష్టకోటములు కనుక చూసినట్లయితే, అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిది, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అమ్మాయిది, వీరిద్దరిది కూడా క్షత్రియ వర్ణమే.
వీరిద్దరిది కూడా క్షత్రియ వర్ణమే కాబట్టి వర్ణకోటం అనుకూలంగా ఉంది కావున భార్యాభర్తలు ఇద్దరూ కూడా అంటే వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లయితే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. రెండవది వశ్యకోటం. వశ్యకోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి వీరిద్దరూ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటారు. మూడవదైన తారాకోటం అయితే సామాన్యంగా ఉందండి. అంటే 3 పాయింట్లకు 1.5 మాత్రమే మ్యాచ్ అవుతుంది. కాబట్టి వీరిద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చేయటానికి ప్రయత్నిస్తారు. నాదే పై చేయిగా ఉండాలి అన్న ఆలోచనలు వీరిలో ఉంటాయి. యోనికోటం కూడా సామాన్యంగా ఉంది కాబట్టి వివాహమైన తర్వాత వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కాదనట్లేదు. కానీ అప్పుడప్పుడు కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని ఇండికేట్ చేసేదేమో గుర్రం, కృత్తికా నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గొర్రె. యోనికోటం మాత్రం సామాన్యంగా ఉందండి. తర్వాతది గ్రహ మైత్రి. అశ్విని నక్షత్రం మేషరాశికి చెందినదే, కృత్తికా నక్షత్రంలోని 1వ పాదం కూడా మేషరాశికి చెందినదే. ఈ మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. కాబట్టి గ్రహమైత్రి కోటం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి ఇద్దరి మధ్యన కూడా ఫ్రెండ్షిప్ వాతావరణం నెలకొని ఉంటుంది. అంటే స్నేహపూర్వకమైన వాతావరణంలో జీవిస్తారు. తర్వాతది గణం. అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదేమో దేవగణం, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అమ్మాయిదేమో రాక్షస గణం. ఇక్కడ గణకోటంలో గణములైతే చాలా తక్కువగా ఉన్నాయండి. అంటే 1 పాయింట్ మాత్రమే వచ్చింది. కాబట్టి వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. ముందు చెప్పినట్లుగా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అనుమానాల కారణంగా గొడవలు పడటం కానీ కొన్నిసార్లు మనశ్శాంతిని కోల్పోవటం జరగవచ్చు. తర్వాత రాశికోటం అనుకూలంగా ఉంది కాబట్టి ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు. అలాగే వివాహమైన తర్వాత కూడా వారు నివసించే ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉండటం, వారు నివసించే ఇంట్లో శుభకార్యాలు జరగటం వంటివి జరుగుతాయి. నాడీకోటం అనుకూలంగానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రానిదేమో ఆది నాడి, కృత్తికా నక్షత్రానిదేమో అంత్యనాడి. కాబట్టి నాడీకోటం అనుకూలంగానే ఉంది కాబట్టి ఇద్దరి మధ్య కూడా మానసిక సమతుల్యత, శారీరక సమతుల్యత బాగుంటుంది. వీరికి జన్మించే పుత్రులు పుత్రికలు కూడా ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులైన సంతానాన్ని కలిగి ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు 27.5 27.5 పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి. అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అమ్మాయికి చక్కగా వివాహం చేయవచ్చండి. వారి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఏ వైవాహిక జీవితంలోనైనా సరే రాముడు సీత మధ్య గొడవలు వచ్చాయండి. వైవాహిక జీవితం అన్న తర్వాత గొడవలు సాధారణమే. అయితే వీరికి 27.5 పాయింట్స్ కలిసాయి కాబట్టి వీరిద్దరిది చాలా గుడ్ మ్యాచ్ అని చెప్పవచ్చు. ఒకవేళ అశ్విని నక్షత్రంలో అమ్మాయి జన్మించి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో అబ్బాయి అయితే కనుక వీరిద్దరికీ కూడా 27.5 పాయింట్స్ కలుస్తాయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిదేమో దేవగణం, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అబ్బాయిదేమో రాక్షసగణం. అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయేమో చాలా సౌమ్యంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అబ్బాయికేమో కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయేమో కానీ వీరిద్దరి మ్యాచ్ కూడా చాలా బాగుంటుందండి. వీరిద్దరికీ వివాహం చేయవచ్చు. 100కి 76% అనుకూలంగా ఉంది. అయితే చాలామంది ఒకే రాశిలో జన్మించిన వారితో వివాహం వద్దు అని సజెస్ట్ చేస్తారు. దాని వెనక ఉన్న రీజన్ ఏంటంటే ఒకవేళ అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ ఇలాంటి ప్రతికూల ప్రభావం అనేది ఆ రాశి పైన ఉందనుకోండి, అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఒకే రాశికి చెందినవారు కాబట్టి ఇద్దరిపైన ఒకేసారి ప్రతికూల ప్రభావం అనేది పడుతుంది. దానివల్ల మొత్తం బ్యాడ్ టైమే రన్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం ఒకేసారి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతమంది పండితుల అభిప్రాయం ఏంటంటే ఒకే రాశిలో జన్మించిన వారికి వివాహం వద్దు అని సజెస్ట్ చేస్తారు. కానీ చేయవచ్చండి.
కేవలం ఆ కారణం వల్లే కొంతమంది వద్దు అనుకుంటారు. కానీ వివాహం అనుకూలమేనండి. కేవలం ఆ ప్రతికూల ప్రభావం అనేది ఒకేసారి ఇద్దరిపైన పడితే ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే వద్దు అంటారు తప్ప శాస్త్రీయ ప్రకారం చేయవచ్చు.